1 వీక్ నుంచి అయితే మిల్క్ పోసే అంకుల్ని చాలా విసిగిస్తుంది మా ఐరా పాప. ఏంటనుకుంటున్నారు, జున్ను పాలు తీసుకురండి అంకుల్, జున్ను పాలు తీసుకురండి అని అయితే 1 వీక్ నుంచి మా ఐరా చెప్తూ ఉంటే ఇవాళైతే జున్ను పాలు తీసుకొని వచ్చి ఐరా పేరు చెప్పుకుంటాం కానీ మా అందరికి కూడా చాలా ఇష్టం. అంటే జున్ను ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఇంకా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్దాం. మేమైతే 1 లీటర్ మిల్క్ తీసుకున్నాము. ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే తీసుకోండి, అప్పుడే జున్ను అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ 4 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే మనం ఎగ్జాక్ట్ గా 1 కప్ ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి తురిమి. అండ్ అలాగే కొంచెం ఇలాచి పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా ఆవిరికైతే పెట్టుకోవాలి. సో నేనైతే ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసి లోపల స్టాండ్ వేసుకొని మనం ఇందాక అన్ని కలుపుకున్నాం కదా, ఆ గిన్నె అయితే దాంట్లో పెట్టేసేయాలి. పెట్టి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే ఉంచండి. అండ్ తర్వాత నైఫ్ కుచ్చితే నైఫ్ కంటుకోకుండా ఉంటే జున్ను పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే. ఈ జున్ను కోసం అయితే ఐరా పాప 4 అవర్స్ నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాతే బౌల్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగొచ్చిందో. యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి అయితే జున్ను పాలతో జున్ను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇలా అంటే ఈ టైప్ లో చేయడం అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను నార్మల్ గా జున్ను పాలు డైరెక్ట్ గిన్నెలో పోసి వేడి చేస్తాము. అలా ఆ జున్ను అయితే చక్కెర వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈ కేక్ టైప్ లో ఉండే జున్ను అయితే చాలా ఇష్టం. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంది, టేస్ట్ కూడా చాలా